పురాణాల ప్రకారం ఉత్తమ తండ్రి తల్లిలాగే తండ్రి కూడా పిల్లల పెంపకంలో గొప్ప పాత్రను పోషిస్తాడు. తల్లి చాలా మృదువైన స్వభావం కలది, ప్రేమగా బిడ్డను పెంచుతుంది. మరోవైపు తండ్రి చాలా బలవంతుడు, పిల్లలతో చాలా చనువుగా ఉంటాడు. చాలా మంది పిల్లలకు వారి తండ్రే ఒక నాయకుడు. పిల్లలు వారి అడుగుజాడలను అనుసరించే ఒక రోల్ మోడల్. హిందూ పురాణాలలో బలమైన ఆకర్షణీయమైన కుమారులు కుమార్తెలను పెంచిన గొప్ప తండ్రులు అనేక మంది ఉన్నారు. వారి పాత్రల ధర్మాలను ఉదాత్తతను తెలియజేసే అనేక కథలున్నాయి. ఈ కథలు ఆ కాలం కొడుకులు కుమార్తెలు వారి తండ్రులను ఎలా గౌరవించేవారో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కటి తెలుసుకోవాలని చెప్పారు. తండ్రి మాట కోసం కొంతమంది చనిపోయారు, మరికొందరు తమ తండ్రి మాటను అనుసరించారు. అయోధ్యకు రాజు దశరథుడు. ఆయన మొదటి కుమారుడు రాముడు. దశరథుడి తరువాత రాముడు సింహాసనాన్ని అధిరోహించాలి. కానీ దశరథుడే రెండో భార్య కైకేయి రాముని రాజ్య బహిష్కరణ చేసి ఆమె కుమారుడైన భరతుడిని పట్టాభిషేకం చేయమని కోరింది. పూర్వం దశరథుడు ఆమెకు ఇచ్చిన వరాలను ఆమె ఉపయోగించుకుంది. దశరథుడు ఏమీ చేయలేకపోయాడు. రాముడు వెంటనే ఎటువంటి బాధ లేకుండా తల్లి కోరికను అంగీకరించి అడవులకు వెళ్లిపోయాడు. రాముడు తన తండ్రి దశరథుడు సవతి తల్లి కైకేయికి ఇచ్చిన వరం కారణంగా తండ్రి మాటని గౌరవించి ఇలా చేశాడు. సంతనుడు భీష్ముడు. హస్తినాపురానికి రాజు సంతనుడు. ఇతనికి గంగవల్ల దేవపుత్రుడు అనే కుమారుడు జన్మించాడు. తరువాత సంతనుడు చేపలు పట్టే వాని కుమార్తె అయిన సత్యవతిని ప్రేమించాడు. సంతనునికి ఇప్పటికే ఒక కుమారుడున్నాడు. ఇతని తరువాత అతనే రాజు అని తెలుసుకుని సత్యవతి శాంతనుడిని వివాహం చేసుకుని నిరాకరించింది. ఆమె శాంతనుడిని పెళ్లి చేసుకుంటే తన కుమారులు రాజ్యాన్ని స్వీకరించలేరు, దేవవ్రతుని కిందే ఉంటారు అని అనుకుంది. దేవవ్రతుడు ఈ విషయం తెలుసుకుని తన సింహాసనాన్ని పరిత్యజించాడు. ఈ భయంకరమైన ప్రతిజ్ఞ కారణంగా దేవపుత్రుడు భీష్ముడిగా పిలువబడ్డాడు. భీష్ముడు ఇదంతా తన తండ్రి సంతోషం కోసం చేశాడు. జమదగ్ని పరశురాముడు. పరశురాముడు విష్ణుమూర్తి 6వ రూపం. ఈయన జమదగ్ని అనసూయలకు జన్మించాడు. ఒకసారి రేణుక నీటి కోసం నదికి వెళ్ళింది. అక్కడ ఆమె ఒక రాజు తన ఉంపడుగత్తెలతో ఉండడం చూసింది. ఆ వెంటనే రేణుక మనసు చలించి తీవ్రమైన లైంగిక వాంఛలకు దారితీసింది. ఆమె భర్త జమదగ్ని తన శక్తి వల్ల అక్కడ ఏం జరిగిందో తెలుసుకున్నాడు. కోపంతో తన కుమారులను పిలిచి భార్యను చంపమన్నాడు. పెద్ద పిల్లలు అతని మాట వినలేదు. పరశురాముడిని ఈ పని చేయమన్నాడు. పరశురాముడు వెంటనే తన తల్లి తలను నరికాడు. పరశురాముడి విధేయతకు సంతోషించి జమదగ్ని ఒక వరం కోరుకోమన్నాడు. అప్పుడు పరశురాముడు తన తల్లి చేసిన తప్పును క్షమించి ఆమెను తిరిగి ప్రాణదానం చేయమని అడిగాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.